నేను మీ పవన్ ఆఫ్ గేమింగ్ పవన్. మనమైతే ఇప్పుడు సిఎస్ ర్యాంక్లోకి వెళ్తున్నాం. లెట్స్ గో టు సిఎస్. Free Fire India is such young Tatsuya knows how to get things done. ముందుగా ఈ వీడియో చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ వీడియోని చూసి మీకు చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సారీ గైస్, బై మిస్టేక్ ఇది అయిపోయింది. డైలీ నేను ఆడుతూ ఉంటాను. సాయంత్రం మీకు ఏదో ఒక వీడియో అయినా, సిఎక్స్ది అయినా, బిఆర్ది అయినా, సాయంత్రం అయినా, నైట్ అయినా, రోజు కంపల్సరీ 24 అవర్స్లో ఒక్క మ్యాచ్ అయినా మీకు సెండ్ అవుతుంది. మీరు మాత్రం మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మా ఫ్రెండ్ రాలేదు, అందుకే కొంచెం మ్యాచ్ మీకు ఇంట్రెస్ట్గా అనిపించుకోవచ్చు. కానీ మా ఫ్రెండ్ వస్తే వేరే లెవెల్ ఉంటుంది గేమ్, మామూలుగా ఉండదు గేమ్, వేరే లెవెల్ గైస్. హలో గైస్, ఇప్పుడు మనమైతే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మ్యాచ్ ఎలాగవుతుందో తెలీదు. లెట్స్ స్టార్ట్. అప్పుడే చాలా గట్టిగా వేస్తున్నారు, టీం చాలా స్ట్రాంగ్ ఉంది. మనం కూడా తగ్గాం. హెడ్ షాట్ గైస్. ఓపీ. No problem guys, no problem. We'll try again. ట్రై చేద్దాం. ఎప్పుడు మనం ఫెయిల్యూర్ అవ్వకూడదు. మీరు ఏదైనా గేమ్ ప్లే ఎలా హుడ్ ప్యాకర్ మీకు గేమ్ ప్లే ఎలా ఉంటుందో చూపెడతాను. హుడ్ ప్యాకర్ మాత్రం వేరే ఎలా ఉంటుంది. మీ దగ్గర మాత్రం పాయింట్స్ ఉంటే ఈ మంత్లోని చూసుకోండి. ఈ మంత్ అయినా, ఈ మంత్ 15, 19 వరకైనా మీకు ఆ ఆఫర్ ఉండొచ్చేమో. హుడ్ ప్యాక్ మంచి స్కిన్ వస్తుందండి కాయిన్స్తో. మీరు స్పిన్ తిప్పితే నాకు 3rd స్పిన్ వచ్చిందండి. మీకు ఎలాగ ఉంటుందో నాకు తెలీదు. కాయిన్స్ ఉంటే మీరు కొనేసుకొచ్చండి. హెడ్ షాట్ క్లియర్గా వెళ్తుందండి, ప్యూర్ హెడ్ షాట్ వెళ్తుంది. ఇప్పుడు ఈ గేమ్లో హుడ్ ప్యాకర్ ఉంటే మీకు హుడ్ ప్యాకర్ చూపెడతాం, ఆ స్క్రీన్ ఎలా ఉండదు. ఇప్పుడైతే మనకి హుడ్ ప్యాకర్ అయితే కనబడట్లేదు. ఇప్పుడు మీరైతే యూఎంపీ ఉంటే యూఎంపీ మెయిన్ తీసుకోండి. యూఎంపీ తీసుకుంటే మీ డ్రాగ్ వస్తుంది. మీ హ్యాండ్కి గ్రిప్ మాత్రం కంపల్సరీ ఉండాలి. గ్రిప్ వాటర్ లాగా ఉండి చెయ్యి తడిగా ఉంటే మీ మొబైల్కి అస్సలు సూట్ అవ్వదు. అస్సలు మీరు ఆడలేదు, అటు ఇటు ల్యాగ్ అయిపోద్ది. మీ హ్యాండ్కి మాత్రం గ్రిప్ లాగా పొడిగా ఉంది, మీకు బాగా సింపుల్గా ఉంటే మీరు గేమ్లో చాలా ఈజీగా ఆడగలరు. చెప్తున్నా, చాలా ఈజీగా. చూడండి, చూపెడతా. హెడ్ షాట్ పడిపోయింది. చూడండి, హెడ్ షాట్ కూడా వచ్చింది. యూఎంపీ ఉంటే మీకు డ్రాగ్ ఈజీగా వస్తుందండి, చెప్తున్నా. మామూలుగాని కాదు, చాలా డ్రాగ్ ఈజీగా వస్తుంది. మామూలు చెప్తున్నా, నేను ఎప్పుడు అనుకోద్దండి.
నేను రియల్గానే చెప్తున్నా. చూసారా డ్రాగ్ ఎలాగ వచ్చిందో? హెడ్ షాట్ వచ్చింది. హెడ్ షాట్ రెడ్ పడ్డది. కానీ మీరు చూసారు కదా, ఈ ల్యాగ్స్ ఫ్రీ ఫైర్లో కామన్. మనం ఎప్పుడు ఏం అనుకోకూడదు. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. ఇప్పుడు మనకి హెడ్ షాట్ కిల్ రాకపోయినా, మనకు ఒకసారి వచ్చింది, మన హెడ్ షాట్ కొట్టినా కూడా రాలి, మన హెడ్ షాట్ వచ్చిందంటే ఇంకోసారి కూడా వస్తుంది. మనం ట్రై చేయాలి. అది ట్రై చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు మాత్రం యూఎంపీ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. డ్రాగ్ మరి చెప్పలేనంత డ్రాగ్ ఉంటుంది. డ్రాగ్లో మాత్రం యూఎంపీ తగ్గుతుంది. డ్రాగ్లో యూఎంపీ తగ్గుతుందని నేను ఎప్పుడు చెప్పనండి. డ్రాగ్లో యూఎంపీ తగ్గుతుందని ఎప్పుడు చెప్పనండి. మీ దగ్గర గేమ్స్లో ఉంటే డ్రాగ్ ఎంత తీసుకెళ్తుంది మరి చెప్పలేమండి. డ్రాగ్ చాలా ఈజీగా వెళ్తుంది. ఇప్పుడైతే గేమ్ చూడండి, మీకు అలా విసిగిచ్చినట్టుగా ఉంటుంది. ముందు మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కొట్టండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి. ఇప్పుడైతే నా దగ్గర గన్నులు లేవు గైస్. నేనైతే యూఎంపీ ఒకటి తీసుకున్నా లాంగ్ రేంజ్కి. మీకు పవర్ఫుల్ స్కిన్ చూపెడతాయి. ఈ పవర్ఫుల్ స్కిన్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే నాకు పవర్ఫుల్ స్కిన్ ఉంటే ఏదైనా ఈవో పవర్ఫుల్ అండి, లక్కీ రాయల్, డైమండ్ రాయల్లోనైనా మంచి స్టార్స్ ఉండాలి. ఇప్పుడు వస్తుంది, చాలా బాగుంటుంది అండి. చూడండి, ఎనిమిది వస్తే చాలా బాగా కొడుతుంది. ఈజీగా వెళ్ళిపోద్ది షాట్లు, ఫెంటాస్టిక్ షాట్లు వస్తాయి. మనోడైతే నాక్ చేస్తాడు. మీకైతే ఇప్పుడు చూపెట్టలేకపోయాను, మరి ఏం చేయలేం. ఇప్పుడు కింద నేను మీకు కనబడుతుంటాను. చూసారా 149 హెడ్ షాట్. మరి స్కిన్ ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. 2 బుల్లెట్లు అయిపోయారంటే చూడండి, 2 బుల్లెట్లు. అతను మెడికిట్ ఎక్కించుకున్నట్టు తెలుసా. 149 ఇంకా 39 ఇంకా బ్లడ్ మూడు బుల్లెట్లు కనుక్కున్నాను. ఇప్పుడైతే అతను ఫస్ట్ అయితే నేను మీకు చెప్పగలనేమో ఇంతని. ఇప్పుడైతే నేను ఎస్విడి తీసుకుంటున్నా బెస్ట్ అని. ఇప్పుడు ఎస్విడి ట్రై చేద్దాం గైస్. మీకు ఈ గేమ్లోని మీకు ఫస్ట్ గేమ్ ప్లేలో నేను అప్లై చేయడం ఇదేనండి. గేమింగ్ నేను ఫస్ట్ గేమింగ్ వీడియో ఎట్టడం ఇదే. ఫస్ట్ గేమింగ్ వీడియో ఇదే ఎట్టడం. మీకు ఈ గేమింగ్ వల్ల మీకు ఏంటి అర్థమవుతుందంటే, మీరు ఏ గన్ తీసుకుంటే బెస్ట్ అని దీన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఏ గన్ తీసుకుంటే బెస్ట్ అని. ఇప్పుడైతే మనం 3 రౌండ్స్లో ఉన్నాం, వాళ్ళు 2 రౌండ్స్లో ఉన్నారు. ఎవరు విన్ అవుతారు ఇప్పుడు కంపల్సరీ లేదు. 3v3 ఉంది. ఇప్పుడు మేము మ్యాచ్ విన్ అవుతామో వాళ్ళు మ్యాచ్. నేను నా పర్సనల్ విషయంలో ఎందుకులే, కానీ మీరు మాత్రం నేను చెప్పింది ఫాలో అవ్వండి. మీకు మంచి గుడ్ స్కోర్ రాకపోతే నన్ను అడగండి, కామెంట్స్ చేయండి, బ్యాడ్ కామెంట్స్ చేయండి. మీకు మంచి గేమ్లు ఉండి డ్రాగ్ లాగన వస్తే మరి మీరు కింగ్ అయిపోవచ్చు. డ్రాగ్ లాగన వచ్చేస్తే చాలు. మీరు చూడండి, నేను యూఎంపీతోనైనా దీంతోనైనా ఫైర్ బటన్ చూడండి, డ్రాగ్ ఎలా అవుతుంది. డ్రాగ్ మాత్రం మీకు లాగనం వచ్చేస్తే ఏ గన్ అయినా పడిపోద్దండి. అదిగోండి అతని దగ్గర పవర్ఫుల్ ఉంది. చూసారా హెడ్ షాట్ ఎలా పడ్డదో.
నేను కరెక్ట్ గాలి నుంచి దూకినా నాకు పడిపోయింది. ఇప్పుడు మన ఫ్రెండ్ అయితే రేవ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇస్తే ఇవ్వచ్చు, మనం చెప్పలేం. తెలీదు. 2v4 ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఎందుకో గేమ్ పోస్తుందేమో అనిపిస్తుంది. ఫస్ట్ గేమ్ నాకు పోనం అస్సలు నచ్చట్లేదు గైస్. ఫస్ట్ గేమ్ నాకు పోనం అస్సలు నచ్చట్లేదు. ఇంకోటి పక్కన ఓపీ గ్లోబలీ ఓపీరా ఫుల్ స్క్వాడ్ నాకౌట్ చేసావు. ఓపీరా, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడైతే మనం ఫస్ట్ మ్యాచ్ మన బై వాళ్ళు గెలిచాం. ఇప్పుడైతే మీకు హుడ్ ప్యాకర్ చూపెడుతున్నాను కదా, గన్ స్కిన్ చూపెడతాను. నేను ర్యాంక్ తక్కువ ఉన్నానని మీరు ఎప్పుడు చూడొద్దు. నేను చాలా ఎక్స్పీరియన్స్. ఒక 5 months నుంచి ఆడడం మానేసాను. ఎందుకంటే నేను ముందు మా ఫ్రెండ్స్తో ఆడినోని. అప్పుడు ఒక సన్ స్కూల్ భీమ్లీలో ఉంటుంది. సన్ స్కూల్ భీమ్లీ డిస్ట్రిక్ట్ భీమ్లీపట్నం భీమ్లీలో ఉంటుంది. మీకు బెస్టే. ఆ స్కూల్లో ఉన్నోడిని మా ఫ్రెండ్స్ అందులోనూ ఉన్నారు. వేరే లెవెల్ తెలిసినప్పుడు నేను అందులో ఉన్నప్పుడు నాకు ఆ ఫీలింగ్లే వేరు ఉండేవి. హుడ్ ప్యాకర్ స్కిన్ చూపెడతాను అన్నారు కదా, పర్మనెంట్ పడ్డది. పర్మనెంట్ చూడండి. మొత్తం రేట్ ఆఫ్ ఫైర్, మొత్తం డ్యామేజ్ ఎలా పడుతుందో, రేట్ ఆఫ్ ఫైర్, యాక్చువల్ రేంజ్ మొత్తం మ్యాక్సిమం మొత్తం కనబడిపోద్ది. ఇదిగోండి లక్కీ డ్రాయిల్లోకి వెళ్ళాను. ఇప్పుడు కిందకి వెళ్ళండి. స్పెషల్ రింగ్లో ఈఓ వ్యాలెట్ స్పెషల్ గోల్డెన్ రాయల్లోకి వెళ్తే మీకు ఇది వస్తుంది. ఇదైతే మీరు తీసుకోవద్దు, మీకు వేస్ట్. వెపన్ రాయల్లోకి వెళ్ళండి. వెపన్ రాయల్ ఇదిగోండి. నాకు 7 lakhs ఉన్నాయి. 3 lakhsలో పడిపోయింది. 3 lakhsలో పడిపోయింది. ఇంకోసారి తిప్పే నీ గ్లోబల్ వస్తుందేమో అని రాలేదు. ఇంకెందుకు మనీ వేస్ట్ చేయడమని సొగిసాను. మీరు మాత్రం అది మెయిన్ కంపల్సరీ చూసుకోండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజుకైతే ఇదే లాంగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.